హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తుంగభద్ర నెట్వర్క్స్. సో నేను చాలాసార్లు చెప్పాను బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళకండి, ప్రాక్సీ ద్వారా జాబ్ క్రాక్ చేసి జాయిన్ అవ్వకండి అని చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు కూడా వీడియోస్ చేశాను నేను. సో మళ్ళీ చెప్తున్నాను, బ్యాక్ డోర్ ద్వారా 4 lakhs 5 lakhs కట్టేసి జాయిన్ అవ్వకండి. ప్రాక్సీ ద్వారా ఇంటర్వ్యూ క్రాక్ చేసి మళ్ళీ జాయిన్ అయ్యారనుకోండి, సో వితిన్ 1 monthలోనే తెలిసిపోతుంది. మీకు నాలెడ్జ్ ఉండదు కదా, సో ఆ స్కిల్ ఉండదు. సో మీరు టీమ్ మీటింగ్స్లో కానీ ఇంటర్నల్గా డిస్కషన్లో ఉన్నప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, వాళ్ళు ఎంక్వైరీ చేసేసి బయటికి పంపించేస్తారు. సో రీసెంట్గా చూస్తున్నారు కదా, ఇన్ఫోసిస్ అనే కంపెనీలో సో ప్రాక్సీ ద్వారా ఇంటర్వ్యూ క్లియర్ చేశారు, సేమ్ డ్రాగన్ మూవీ లాగా. సో ఏం జరిగింది, సో దే ఐడెంటిఫైడ్ హిమ్ అండ్ పోలీస్ కేసు పెట్టారు. ఇన్ఫోసిస్ అనే కంపెనీలో వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ప్రాక్సీ ద్వారా ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు అండ్ జాయిన్ అయిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత కనుక్కున్నారు, బెంగళూరులో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అతని మీద. సో అవసరమా ఇదంతా? సో మీరు ప్రాక్సీ ద్వారా జాబ్ క్రాక్ చేయాలంటే అతనికి డబ్బులు పే చేయాలి, అవునా? అతనికి డబ్బులు పే చేసే అమౌంట్ తోటి మీరు టెక్నికల్గా సబ్జెక్ట్ నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేయండి. టెక్నికల్ సర్టిఫికేషన్స్ చేస్తే ఒక 30,000లో వచ్చేస్తుంది. వాళ్ళే మీకు పిలిచి మరీ జాబ్ ఇస్తారు. స్కిల్కున్న పవర్ అలాంటిది. సో అడ్డదారులు వెళ్ళి జాబ్ తెచ్చుకుందామని చదువుకోకుండా అంటే ఇలాగే ఉంటాయి. సో మంచిగా ఒక 2-3 months కష్టపడి స్కిల్ నేర్చుకొని అండ్ సర్టిఫికేషన్స్ చేసి జెన్యున్గా జాబ్ ట్రై చేయండి, వచ్చేస్తుంది. కెరీర్ గ్యాప్, చాలామంది అంటారు అన్న కెరీర్ గ్యాప్ ఉంది కదా మాకు జాబ్ ఎవరు ఇస్తారని. కెరీర్ గ్యాప్ డజంట్ మ్యాటర్. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ స్టోరీస్ చూడండి. ప్రతి ఒక్కరు కెరీర్ గ్యాప్ స్టూడెంటే. 4 years 3 years 5 years 6 years కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, కెరీర్ గ్యాప్ డజంట్ మ్యాటర్, స్కిల్ ఉంటే చాలు. ఓకే, ఈ ఐటీ ఫీల్డ్ అంతా ఒక కమర్షియల్ ఎన్వైర్న్మెంట్. మీ దగ్గర స్కిల్ ఉందంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా మంచిగా స్కిల్ లేకపోతే దే వోంట్ టేక్ యూ. ఓకే, సో స్కిల్ డస్ మ్యాటర్ హియర్, నథింగ్ ఎల్స్. ఓకేనా? సో స్కిల్స్ని బాగా ప్రాక్టికల్గా నేర్చుకొని అండ్ మంచిగా ప్రాక్టికల్గా అన్ని సబ్జెక్ట్ నేర్చుకొని ట్రై చేయండి, యూ విల్ గెట్ ఇట్. సో ఇక్కడ మేము నెట్వర్కింగ్ డొమైన్లో CCNA కోర్స్ అండ్ జూనిపర్ కోర్సెస్, పాలాల్టో కోర్సెస్ ఇవన్నీ నేర్పించి వితిన్ 2 monthsలోనే మేము జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం. జాబ్ ప్రొవైడ్ అంటే ఏం లేదండి, మేము ప్రాక్టికల్గా నేర్పించి సో ఇంటర్నల్గా ఇంటర్వ్యూస్ తీసుకొని క్లయింట్స్కి రెఫర్ చేస్తున్నాం. మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మేము సర్టిఫికేషన్స్ కూడా చేయిస్తున్నాం జెన్యున్గా. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ us, విల్ హెల్ప్ యూ. ఓకేనా? అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ డోంట్ గో ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఎవరు చెప్పినా నమ్మకండి, ఎవరు హెల్ప్ చేయరు మిమ్మల్ని. సో ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాలంటే ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడతారు. ఓకేనా? ప్రాక్సీ ద్వారా వెళ్ళకండి. అండ్ ప్రాక్సీస్ 2 types ఉంటాయి. ఒకటి లిప్ రీడింగ్ ద్వారా సింక్ చేయడం, అంటే బయట వేరే అతను చెప్తాడు, సో మీరు లిప్ డ్రాగన్ మూవీ లాగా లిప్ సింక్ చేయాలంతే. ఇంకొకటి రిమోట్లో ఆ క్వశ్చన్స్ ఇంటర్వ్యూవర్ అడుగుతున్న క్వశ్చన్స్ వింటూ, ఇంటర్వ్యూవర్ అడుగుతున్న క్వశ్చన్స్ ఆటోమేటిక్గా ప్రాక్సీ అతను వింటుంటాడు, అతను ఆన్సర్ ఇస్తుంటే మీరు చెప్పాలన్నమాట. ఇది సో ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే ప్రాక్సీ ద్వారా ఎఫెక్ట్ అయిన పీపుల్ నాకు చెప్పారు ఇవన్నీ, అందుకు నాకు తెలుసు. సో ప్రాక్సీ ద్వారా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చాలామంది లైఫ్స్ డబ్బులు వేస్ట్ చేసుకొని వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తే, ఒకరైతే రీసెంట్లీ చెన్నైలో క్యాబ్ జెమినీ కంపెనీ, ఓపెన్గా చెప్తున్నా, క్యాబ్ జెమినీలో బ్యాక్ డోర్ ద్వారా లాగిన్ అయ్యారు ప్రాక్సీ ద్వారా. ఓకే, ఆల్మోస్ట్ ఒక 400 members జాయిన్ చేశాడంటే ఒక పర్సన్. క్యాబ్ జెమినీ అనే కంపెనీలో, ఓపెన్గా చెప్తున్నా, క్యాబ్ జెమినీ అనే కంపెనీలో ఒక 400 persons జాయిన్ చేశాడు. ఎప్పుడు 2 years బ్యాక్ ప్రాక్సీ ఇంటర్వ్యూ ద్వారా. ఒక అమ్మాయి చెన్నై నుంచి నాకు కాల్ చేసేసి ఇలా జరిగింది, మేము 5 lakhs పే చేసాం అతనికి అన్నారు. ఓకేనా? నౌ షీ ఈజ్ ఇన్ బెంచ్. ఓకే, ఇంటర్నల్గా HR వీళ్ళంతా లేనిది ఎలా సాధ్యం ఇదంతా? ఐటీలో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో డబ్బులు పే చేసేది ఏదైనా సరే నమ్మకండి, జెన్యున్గా సబ్జెక్ట్ నేర్చుకోండి, అది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.